పెద్దల మాటకి విలువివ్వవు, భర్తని పట్టించుకోవు. అసలు రోజు రోజుకి సంస్కారం లేకుండా ఇలా ఎలా తయారవుతున్నావు? ఆపుతారా? ఎప్పుడు చూసినా ఇదే సోది. అసలు నా గురించి ఎవరు పట్టించుకున్నారని నేను అందరి గురించి పట్టించుకోవడానికి? అన్నీ వదిలేసి అన్ని ఆశలు చంపుకుని బతుకుతుంటే ఇంత జాలి కూడా లేదు సరికదా? ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ కూడా తాగనివ్వడం లేదు. ఛ! అత్తయ్య, నానమ్మ, నానమ్మ, రక్తం. అత్తయ్య, రండి, కూర్చోండి. కూర్చోండి. అత్తయ్య, నానమ్మ, నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. నానమ్మ. ఎంత పొగరు దానికి! నానమ్మ రక్తం కళ్ళ చూస్తుందా? దాన్ని వదిలేరా, జరిగిన గొడవలు చాలు. అయినా తన సంగతి తెలిసిందే కదా, గొడవ పెట్టుకుంటే ఇంకా పెద్ద చేస్తుంది. ఏం చేస్తాం అత్తయ్య, మా కర్మ. ఇద్దరి కోడళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు, అణుకువగా ఉండేవాళ్ళు వస్తారా? ఇంకో ముఖ్యమైన విషయం, దీని గురించి దేవాంశికి చెప్పొద్దు. వాడింకా గొడవ చేస్తాడు. ఇక్కడేమో దీనికి అన్ని ఏర్పాట్లు, అచ్చట్లు, ముచ్చట్లు జరిగిపోతున్నాయి. కానీ నా మనవరాలు అక్కడ ఏం పాటలు పడుతోందో ఏమో. నా కొడుకుతో మాట్లాడదామంటే షియా ఊసెత్తితేనే మండిపడిపోతున్నాడు. అసలది నా కూతురే కాదని ఫోటోలు తగలేశాడు. సునైనకి చెప్దామంటే ఈ వైదేహిని చూస్తూ అసలు కన్న కూతురు ఉందన్న సంగతే మర్చిపోయినట్టుంది. మళ్ళీ ఎలా నా మనవరాల్ని ఇంటికి తీసుకురావాలి? ఎంత కాదనుకున్నా కొన్ని రోజులు షియా దేవాంశ్ బాబుకి భారీగా ఉంది కదా, కాస్తో కూస్తో జాలో దయో ఉండకపోతాయా? అక్కడి నుంచే పావులు కదుపుదాం. అందరూ పైకి మంచివాళ్లలాగే కనిపిస్తారు, ముంచెగ్గానే తెలీదు. జాగ్రత్తగా డీల్ చేయండి. బాబూ, ఏంటి బామ్మగారు? నువ్వు చాలా మంచివాడివి బాబు. మనుషుల్ని బాగా అర్థం చేసుకుంటావు. విషయం చెప్పండి బామ్మగారు. అదే బాబు, ఒకసారి షియా గురించి మాట్లాడదామని. సియా గురించా? చెప్పండి. ఏదో దాని తలరాత బాగోలేక ఇలా అయిపోయింది. కానీ నీకు భారీగా ఉండాల్సింది. అయినా కొద్ది రోజులు నీకు భార్యగా ఉంది కదా బాబు, అది మరీ అంత చెడ్డదా చెప్పు? ఏదో దానికి సినిమాల మీద ఉన్న పిచ్చితో అలా చేసింది గాని నిజంగా స్వార్థపరురాలే అయితే అంత గొప్పింటికి కోడలయ్యే అవకాశం వదులుకుంటుందా చెప్పు? నిజమా కాదా చెప్పు బాబూ. మీరు చెప్పండి బామ్మగారు. ఇంకా చెప్పేదేముంది బాబు, ఏదో చిన్నపిల్ల తెలియక చేసిన చిన్న తప్పుకి పెద్ద నేరం చేసినట్టు ఇంట్లోంచి వెలివేశారు. పాపం ఎక్కడుందో ఇన్ని తిప్పలు పడుతోందో, ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు బాబు. బాబు, నువ్వే పెద్ద మనసు చేసుకుని షియా ఎక్కడున్నా ఇంటికి వచ్చేలా చూడు బాబు. ఏంటి బాబు, నేను మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తున్నావేంటి? ఒక పెద్ద గొయ్యి తీద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ ఎక్కడైతే బాగుంటుందా అని చూస్తున్నాను. ఇప్పుడు గొయ్యేందుకు బాబు? నిన్న గొయ్యలో కప్పెడదామని. బాబు, లేకపోతే ఏంటి? పెళ్లి జరక్కపోయినా
జరిగింది అని నా జీవితంతో ఆడుకున్నది సరిపోక నా ఇంటి పరువు తీసి నా సియాని వెతికి పెట్టాలని నాకే చెప్తావా? పాతయ్యకి ఇంకేం చేయాలి? ఏమైంది బాబు? ఏం లేదు అత్తయ్య గారు. పాపం బామ్మగారు సియా గురించి చాలా బాధపడిపోయి ఎక్కడున్నా నన్ను తీసుకురమ్మంటున్నారు. అమెరికాలో చదువుకొని బిజినెస్ చేసి వచ్చాను. చాలా తెలివైన వాడినన్న ఫీలింగ్ నాకు ఉండేది. కానీ తల్లి పిల్ల అందరూ కలిసి నన్ను బాగా బకరాన్ చేశారు. అయినా ఏదో మనసుకు సర్ది చెప్పుకొని బతికేద్దాం అనుకుంటే ఈవిడ గారొచ్చి అసలు ఏమీ జరగనట్టు, ఏదో చిన్న పిల్ల తప్పిపోయినట్టు వెతికి పెట్టండి బాబు అని అడుగుతుంది. ఇప్పుడు ఇంత జరిగాక నేనే సియాని వెతికి తెచ్చానే అని అనుకోండి, నన్ను మించిన చవట సన్నాసి ఇంకెవ్వడైనా ఉంటాడా? అంత మాట ఎందుకులే బాబు. చేతల్లోనే చేసి చూపించారు, మాటల్లో అంటే ఏమైందిలే. ఒకవేళ మీ మనసులో కూడా అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, పర్లేదు, నేనెళ్ళి తీసుకొస్తా. వద్దులే బాబు, ఏదో అత్తయ్య గారు తెలియకన్నారు. మీరు రండి అత్తయ్య. ఒక్కొక్కళ్ళు ఏం పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారా బాబు. ఇది ఇల్లు కాదు, పెద్ద శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏమైంది బావగారు మీకు? ఎప్పుడు ఖుషిగా ఉండేవాళ్ళు రుసరుసలు ఆడుతున్నారు. పలకరించినా సరిగ్గా పట్టించుకోవడం లేదు. పట్టించుకోవడం లేదా? రా, నిన్ను బాగా పట్టించుకుంటా. రే డ్రామా జూనియరు, అసలు మీ అక్కని కాదురా, ముందు నీ సంగతి తేల్చాను. బావగారు ఆగరా, రేయ్ రే ఆగు, రేయ్ ఆగు. అమ్మో, అయిపోయావరా రేయ్, ఇట్రా. బావగారు వద్దు బావగారు. రేయ్ అక్కడే ఉండు. వద్దు బావగారు. అరే ఎక్కడికి పారిపోతావరా? బావగారు నేనేం చేశాను బావగారు? నా మీద ఎందుకు కోపం? కోపం కాదురా, కసి. మీ అక్కేమో మీ బామ్మకి మాటిచ్చిందని నిజం దాస్తే, నువ్వు మీ అక్కకి మాటిచ్చావని నిజం చెప్పకుండా నన్ను మోసం చేస్తావా? ఏం చేస్తాం బావగారు, అన్నీ అలా అయిపోయాయి. ఇప్పుడు అనుకుని మాత్రం ఏం లాభం? అయినా అక్క మీరు ప్రేమించుకున్నారు, ఇద్దరు ఒకటయ్యారు. సంతోషంగా ఉండకుండా ఎందుకు ఇవన్నీ చెప్పండి? ఎందుకా? ఒక్కసారి నాకు దొరికి చూడరా, చెప్తాను. వద్దు బావగారు, మీరు అక్కడే ఉండండి, నేను ఇక్కడే ఉంటాను. కనీస దూరం పాటిద్దాం. రేయ్ ఆగు, ఆగు. బావగారు వద్దు బావగారు. అందరూ అంతే, మొత్తం డ్రామా కంపెనీ. నమస్కారం మినిస్టర్ గారు, రమ్మన్నారంట? ఏం లేదబ్బా, ఏదో చిన్న మ్యాటర్లో కన్ఫ్యూజ్లో ఉన్నావుంటగా, క్లారిటీ ఇద్దామని పిలిపించా. అదే నువ్వు మీ పెదనాన్నే ఓ కత్తితో పొడిచావు కదా, కానీ ఆ కత్తి మీద ఉన్నదే నీ వేలిముద్రలు కాదని షాకులో ఉన్నాంట కదా. నాకెలా తెలిసిందని షాక్ అవ్వద్దు, నాకంతా తెలుసు. భయపడకు, నిన్ను భయపడ్డానికో వార్నింగ్ ఇవ్వడానికో పిలవలేదు. ఆ కత్తి మీద నీ ఏలు ముద్రలుండవు, ఎందుకంటే అది డూప్లికేట్ కత్తి. నువ్వు వాడిన అసలు కత్తి నా దగ్గరుంది.
ఇదే కదా నా దగ్గర భద్రంగా ఉంటుంది లేవయ్యా, నువ్వేం టెన్షన్ పడకు. అర్థమైంది సార్. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? నువ్వేం చెయ్యక్కర్లేదు అభయ్యా. ఇంటికి పోయి మళ్ళీ ఎలాంటి కత్తులు తీయకుండా కాస్త మంచివాళ్ళ ఉండు. అవసరం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో నేనే చెప్తాను. అలాగే సార్. వెళ్ళు. షియా మీ అమ్మాయే కదండి? మా దగ్గర 5 లక్షలు అప్పు తీసుకుంది. ఆ? అసలు లేదు, వడ్డీ లేదు. నాన్నా, అమ్మా వైదేహి, కూర్చోమ్మా. ఏమైందమ్మా? అంతా బాగే కదా? మీ కూతురుగా పెరగడం ఎన్నో జన్మల అదృష్టం నాన్నా. నాకెప్పుడు ఏ లోటు తెలియనివ్వలేదు. ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నా జీవితంలో ఉన్న ప్రతి సంతోషానికి మూలం మీరే. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? పిల్లల్ని ప్రేమగా చూసుకోవటం, వాళ్ళ సంతోషానికి పాటుపడటం ప్రతి తండ్రి బాధ్యత. అది కన్న తండ్రికే వర్తిస్తుంది నాన్న. కాని ఒక అనాథని చేరదీయడమే కాకుండా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకోవడం మీకు మాత్రమే చెల్లింది. ఇంకో 10 జన్మలు మీకు తల్లిగా పుట్టినా మీ రుణం తీర్చుకోలేనేమో. అనాథవా? నువ్వు అనాథవేంటమ్మా? ఎప్పుడైతే నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నానో అప్పుడే నువ్వు నా పోతున్నట్టు అనిపిస్తుంది నాన్న. ఆ బాధ గురించి వదిలేయండి. కానీ నా పుట్టుక నా మెట్టినింటికి మచ్చగా మారింది. అందరి ముందు నా అత్త మామలు తల దించుకునేలా చేస్తోంది. అంటే నేనెవరిని నాన్న? ఎక్కడ దొరికాను? నా తల్లిదండ్రులెవరు? నా పుట్టుక రహస్యమేంటి? ఏమోనమ్మా, నాకు
ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలుసుకుంటాను. కానీ ఏంటి నాన్న? నీ కన్న తల్లిదండ్రులు దొరికాక ఈ తండ్రిని వదిలిపోవు కదమ్మా. నాన్న, నా కన్న తండ్రి ఎవరో తెలుసుకోవడం నా మెట్టి నింటి అవసరం నాన్న. కానీ మీరు నా ప్రాణం, నా సర్వస్వం. నన్ను కన్న వాళ్ళైనా, పుట్టించిన ఆ దేవుడైనా అందరూ మీ తర్వాతే నాన్న. అత్తయ్య, బాగా నొప్పిగా ఉందా? టాబ్లెట్ ఏమైనా వేసుకుంటారా? ఏం అవసరం లేదులే కౌసల్య, తగ్గిపోతుంది. ఊర్మిళ గురించి ఆలోచిస్తున్నాను అత్తయ్య. రోజు రోజుకి తన ప్రవర్తన దారుణంగా తయారవుతోంది. భర్త అంటే ప్రేమ లేదు, పెద్దల మీద గౌరవం లేదు. గట్టిగా మందలిద్దామంటే తిరిగి ఏం సమాధానం ఇస్తుందో తెలీదు. కౌసల్య, మనవడు మనవరాలు వస్తున్నారు, వాళ్ళ దగ్గరే మాట్లాడొద్దు. వచ్చేసారా? కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? బాగా జరిగింది అత్తయ్య. నువ్వేంట్రా అలా ఉన్నావు? ఏం లేదు, బాగానే ఉన్నాను. ఇందు ఇందు తలకి కట్టేంటి? ఏమైంది? ఏం కాలేదు నాన్న, చిన్న దెబ్బే. చిన్నదో పెద్దదో, అసలు దెబ్బెలా తగిలింది? ఏమైందమ్మా? అది మెట్ల మీద చూస్తుంటే కాలు జారింది మనవడా. ఆ రైలింగ్ నుదురుకు తగిలింది. చూసుకోవాలి కదా ఇందు. అయినా ఊరికే పైకి కిందకి ఎందుకు తిరుగుతావు? హాస్పిటల్కి వెళ్దాం పద రా. సరిపోయింది. ఇంకా ఆపరేషన్ చేయిస్తాన్నావు కాదు, చిన్న దెబ్బేలే మనవడా. ప్రయాణం చేసొచ్చావు, ముందు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. అమ్మయ్యా, చూసావా కట్టు చూడగానే ఎంత కంగారు పడిపోయాడో. కారణం తెలిస్తే ఇంకంతే. అది ఇది అనుకోకుండా ఏదో జరిగిపోయిందిలే అని వదిలేసి. ఎలా వదిలేస్తానత్తయ్య? ఈరోజు కాఫీ కప్పుతో పోయింది, రేపు ఇంకేం విసిరిస్తుందో. అయినా నుదురికి తాకింది కాబట్టి సరిపోయింది. ఏ కన్నుకో తగులుంటే ముందు తన ప్రవర్తన మారాలత్తయ్య, లేదంటే ఇంట్లో చాలా సమస్యలొస్తాయి.